శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళైపోయే 5 రాసుల వాళ్ళెవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గురుబలానికి చాలా ప్రాధాన్యత ఉంది. గురుబలం ఉంటే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. అయితే గురుబలంతో సమానమైన బలం శుక్రుడికి కూడా ఉండాలి. ఏ రాశి వాళ్ళకైతే శుక్రుడి బలం ఎక్కువ కాలం ఉంటుందో ఆ రాశి వాళ్ళకి చాలా తొందరగా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎక్కువ కాలం శుక్రుడి సంచారం యోగించటం వల్ల 12 రాసుల్లో 5 రాసుల వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. ఎందుకంటే సహజంగా ప్రేమ సంబంధాలు, పెళ్ళిళ్ళు, సంతోషము, ధనము, విలాసవంతమైనటువంటి జీవితము ఇవన్నీ కూడా శుక్రగ్రహం కలిగింపజేస్తుంది. కాబట్టి శుక్రగ్రహం బాగుంటే పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చాలా తొందరగా పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. కాబట్టి ద్వాదశ రాశులలో 5 రాశుల వాళ్ళకి పెళ్లి కావలసిన వాళ్ళకి 2026లో ఖచ్చితంగా పెళ్ళైపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ 5 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో వివాహ అవకాశాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే శుక్రుడు జాతకంలో మేషరాశి వాళ్ళకి మంచి స్థానాల్లో తిరుగుతూ ఉండటం వల్ల వివాహ యోగం మరింత బలపడుతుంది. జనవరి నెలలో శుక్రుడు 9వ ఇంట్లో సంచారం చేస్తూ ఉంటాడు. తర్వాత మార్చి 2వ తేదీ మీనరాశిలోకి వస్తాడు. జ్యోతిష్యం ప్రకారం మార్చి నెల అవివాహితులకు చాలా శుభకరంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి మార్చి నెలలో పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోరుకున్న జీవిత భాగస్వామిని పొందే అవకాశం కూడా మేషరాశి వాళ్ళకు ఉంది. అంటే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే యోగం కూడా మేషరాశి వాళ్ళకి మార్చి నెలలో ఎక్కువగా ఉంది. అలాగే మేషరాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విద్యావంతులు, మంచి గుణాలు ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకునే అవకాశము, తెలివైన వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశము చాలా ఎక్కువగా 2026లో కనిపిస్తోంది. కాబట్టి 2026లో ఖచ్చితంగా పెళ్ళైపోయే రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. దానికి కారణం శుక్రుడు ఎక్కువ కాలం వివాహం జరిగేటటువంటి స్థానాలలో సంచారం చేయటమే. గురుబలంతో పాటు శుక్రబలం కూడా చాలా ముఖ్యం. శుక్రుడు ఎక్కువ కాలము జాతకంలో మంచి స్థానాల్లో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి 2026లో పెళ్ళైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత 2026లో ఖచ్చితంగా పెళ్ళైపోయేటటువంటి 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి 2026 సంవత్సరం అనేక శుభాలు, మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఈ 2026లో ఖచ్చితంగా పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మార్చి 26వ తేదీ శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థానం జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తుంది. తల్లిదండ్రులు చాలా కాలం నుంచి కోరుకునే పెళ్లి కల వృషభ రాశి వాళ్ళకి నెరవేరే సమయం మార్చి 26 తర్వాత కనిపిస్తోంది. మార్చి 26 తర్వాత ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ కోరికలు కూడా మార్చి 26 తర్వాత వృషభ రాశి వాళ్ళకి తొందరగా నెరవేరుతాయి. శుక్రుడు మీ ఇబ్బందులకు స్పందిస్తూ సహాయం చేయటం వల్ల వివాహానికి వచ్చేటటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి 2026 మార్చి 26 తర్వాత ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయిపోయే యోగం వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళైపోయేటటువంటి 3వ రాశి కర్కాటక రాశి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం కొత్త ఆనందాలు, కొత్త మార్పులు తీసుకొస్తుంది. ఒంటరిగా గడిపే రోజులు ఈ 2026తో కర్కాటక రాశి వాళ్ళకు పూర్తయిపోతాయి. ఇక మీరు జంటగా కాలాన్ని గడిపే రోజులు వచ్చినాయి. మీకు ఇష్టమైనటువంటి, మనస్సుకు నచ్చినటువంటి జీవిత భాగస్వామిని కనుక్కునే మంచి అవకాశం రాబోతోంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రుడు వృషభ రాశిలోకి వస్తాడు. ఈ గ్రహ చలనం అనేది కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి వివాహ యోగాన్ని బలపరుస్తుంది. కాబట్టి ఏప్రిల్ 19 తర్వాత పెళ్ళిళ్ళు నిశ్చయమైపోయేటటువంటి యోగము కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రేమలో ఉన్నట్లయితే, ప్రేమలో ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళనే పెళ్లి చేసుకునే యోగం కూడా ఏప్రిల్ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత 2026లో ఖచ్చితంగా పెళ్ళైపోయేటటువంటి 4వ రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి మార్చి 26వ తేదీ శుక్రుడు మేషరాశిలోకి రావటం వల్ల ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఇది 7వ స్థానం అయినందువల్ల శుక్రుడి సంచారం చాలా మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది, గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి అదృష్టం బాగుంటుంది,
బాగా ధనవంతులు, తెలివైన వాళ్ళు లైఫ్ పార్ట్నర్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీతో మీ కుటుంబంతో సరితూగేటటువంటి సంబంధం తులారాశి వాళ్ళకు వస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి మార్చి 26 తర్వాత ఖచ్చితంగా పెళ్ళిళ్ళు నిశ్చయమైపోయే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి 2026లో ఖచ్చితంగా పెళ్ళైపోయేటటువంటి 4వ రాశి తులారాశి. ఆ తర్వాత 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళైపోయే ఆఖరి రాశి 5వ రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి వాళ్ళ అదృష్టం మొత్తం కూడా 2026లో పూర్తి శక్తితో పనిచేస్తుంది. ఒంటరిగా ఉన్న మకర రాశి వాళ్ళకి పెళ్లి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. మార్చి 26 శుక్రుడు మేషరాశిలోకి రావటం అనేది మకర రాశికి అద్భుతంగా యోగాన్ని కలిగింపజేస్తుంది. మీ జాతకంలో ఇది అద్భుతమైన స్థానం అవుతుంది. కాబట్టి మార్చి నెలలో మకర రాశి వాళ్ళకి వివాహ యోగం మరింత దగ్గర అవుతుంది. మీరు చేసిన అన్ని పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళందరూ కూడా మార్చి నెలలో గట్టిగా ప్రయత్నాలు చేయండి. మార్చి 26 తర్వాత పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడి ప్రత్యేక ఆశీర్వాదం వల్ల పెళ్లి తర్వాత కూడా మకర రాశి వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. మీ కోరిక ప్రకారం మీకు ఏ క్వాలిటీస్ అయితే కావాలో అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్ని పెళ్లి చేసుకునేటటువంటి యోగం కూడా మార్చి 26వ తేదీ నుంచి మకర రాశి వాళ్లకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరంలో శుక్రుడి విశేషమైనటువంటి బలం యోగించటం వల్ల 12 రాశులలో 5 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లిళ్ళు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి ఈ 5 రాశుల వాళ్ళకి 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయిపోతాయి. వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన, వాళ్ళ రిక్వైర్మెంట్కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయమై పెళ్లి జరగటం వల్ల ఈ 5 రాశుల వాళ్ళు ఆంగ్ల నూతన సంవత్సరంలో అద్భుతమైన ఆనందాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూస్తారు. గోచారము అంటే మీ జన్మరాశికి లేదా నామరాశికి గ్రహాల సంచారం బట్టి చెప్పే ఫలితం. గ్రహచారము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఆ జన్మకుండలిలో గ్రహాలు ఉన్న స్థితిని బట్టి, ఆ జన్మకుండలిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో దాన్ని బట్టి, జన్మకుండలిలో ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోందో ఆ మహాదశను బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అంటారు. సహజంగా గోచార ఫలితం అంటే రాశికి చెప్పేటటువంటి ఫలితము 40% మాత్రమే పూర్తి ఫలితాలను నిర్దేశిస్తుంది. మీ జన్మకుండలి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రములో గ్రహాల స్థితిని బట్టి, ఇప్పుడు నడిచే దశలను బట్టి చెప్పే ఫలితం 60% ఫలితాలను నిర్దేశిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే గోచార పరంగా, రాశి పరంగా ఫలానా సమయంలో పెళ్ళైపోతుంది, ఫలానా సమయంలో గృహయోగం ఉంది, ఫలానా సమయంలో వాహన యోగం ఉంది, ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో శుభకార్యక్రమం చేస్తారు, ఈ సమయంలో మీకు విశేషమైన ధనయోగం ఉంది, ఇవన్నీ చెప్పినప్పటికీ అవి రాశిపరంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అవి 40% మాత్రమే మీకు ఫలితాలను నిర్దేశిస్తాయి. ఎవరికైనా రాశిపరంగా చెప్పిన ఫలితాలను బట్టి జరగటం లేదు అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నాయని అర్థం. మీ వ్యక్తిగత జాతకంలో దశలు యోగించటం లేదని అర్థం. కాబట్టి రాశి పరంగా చెప్పిన ఫలితాలు పరంగా అనుకూలత రాకుండా వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. జన్మకుండలిని బట్టి దశలు తెలుసుకోవాలి. మీ జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్న దోషాలేంటో తెలుసుకొని ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మీకు జన్మకుండలి యోగిచ్చి జన్మకుండలిలో దోషాలు తొలగిపోయినప్పుడు రాశి పరంగా కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఎప్పటికప్పుడు గోచార పరంగా, రాశి పరంగా ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి గోచార ఫలితాలు, రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే 10 మంది మిత్రులకు మా వీడియోస్ని షేర్ చేయండి. మా ఛానల్ని ఎప్పుడూ ఆదరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.